ఇప్పుడు మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తానని 100 మంది నుంచి ఓ మహిళ భారీగా డబ్బులు వసూలు చేసింది. ఆమె ఇచ్చిన టికెట్లు నకిలీవని తేలడంతో బాధితులు మహంకాళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లిలో జంతు మాంసం విక్రయిస్తున్న వ్యక్తిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వన్యప్రాణుల్ని వేటాడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో భూగర్భ బొగ్గుగని కుంగిపోయి విషవాయువులు వెలువడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఉపరితల గని వల్ల సమీప నివాసాలకు నష్టం వాటిల్లుతోందని స్థానికులు వాపోతున్నారు. ప్లాస్టిక్ రహిత భావి భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకంలో భాగంగా 70 మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు అందజేశారు. కరీంనగర్ జిల్లా తాడికల్ వద్ద జాతీయ రహదారిపై ఓ కంటైనర్ బోల్తా పడింది. ప్రమాదంలో సైకిల్పై వెళుతున్న హనుమయ్య అనే వ్యక్తి మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ మాల్లో సినీ నటి శ్రద్ధాదాస్ సందడి చేశారు. మాల్లో ఏర్పాటు చేసిన జివామే షోరూంను ప్రారంభించారు. మహిళలకు అవసరమైన అన్ని రకాల దుస్తులు ఒకే చోట లభించడం సంతోషకరమని అన్నారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో స్లేట్ ద స్కూల్ సిల్వర్ జూబ్లీ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. త్రయోదశి పేరిట ఏఐలో రాణించడం ఎలా అనే అంశంపై విద్యార్థులు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ కర్మన్ ఘాట్లో రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒకేసారి 511 మంది గర్భిణులకు సామూహిక సీమంతం చేశారు. సారే పసుపు కుంకుమ అందించారు.